హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ చూద్దాం. రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేష్ అందించిన కథలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి ఎమోషన్స్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే, పెళ్లిపీటల మీద ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యి విపరీతమైన బ్రేకప్ పెయిన్ అనుభవించే నివేదిత అలియా శ్రీ గౌరీ ప్రియ కథ ఇది. ఈ బాధ నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్న ఆమె జీవితంలోకి సినిమా డైరెక్టర్ అవ్వాలని కలలు కనే స్టీవెన్ శంకర్ కిరణ్ అబ్బవరం అనే అమాయకపు కుర్రాడు ఎంటర్ అవుతాడు. ఒకరికొకరు సపోర్ట్ గా నిలిచే ఇద్దరి ప్రయాణం ఎటువైపు వెళ్ళింది, వాళ్ళ ప్రేమ గెలిచిందా లేదా అనేది థియేటర్ లో చూడాల్సిందే. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి భయ్య. సినిమాకి మెయిన్ పిల్ల శ్రీ గౌరీ ప్రియ బ్రేకప్ తో బాధపడే అమ్మాయిగా ఎమోషనల్ సెన్స్ లో ఒదిగిపోయిందని చెప్పాలి. ఇక కిరణ్ అబ్బవరం చాలా సాఫ్ట్ అండ్ అండర్ రేటెడ్ రోల్ లో అల్లరించాడు. తన కామెడీ టైమింగ్, సింప్లిసిటీ చాలా బాగా సెట్ అయ్యాయి. ఇంకా ఫ్రెష్ కాన్సెప్ట్స్ అండ్ రైటింగ్ విషయానికి వస్తే, సాయి రాజేష్ మార్క్ కథనం స్పష్టంగా కనిపించింది. రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా క్యారెక్టర్ డెప్త్ అండ్ ఎమోషనల్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే, మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో బీజిఎం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందంతే. ఇక చెన్నై బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, చెన్నై విజువల్స్, క్లైమేట్ అండ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ఒక క్లాసిక్ ఫీల్ అండ్ ప్లెజెంట్ లుక్ ఇచ్చాయి. ఇంకా కాన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి పెద్దగా కాన్స్ ఏం లేవని చెప్పాలి భయ్య. చిన్న చిన్న మైనస్ విషయాలకు వస్తే, సెకండ్ హాఫ్ లో రన్ టైం కొంచెం లాగ్ అనిపిస్తుంది. అక్కడక్కడ సీన్స్ స్లో అయినప్పటికీ ఎమోషనల్ క్లైమాక్స్ దాన్ని కవర్ చేస్తుంది. సో ఫైనల్ రివ్యూ విషయానికి వస్తే, ఓవరాల్ గా చెప్పాలంటే చెన్నై లవ్ స్టోరీ ఒక బ్యూటిఫుల్ అండ్ హార్ట్ టచింగ్ రొమాంటిక్ డ్రామా. మంచి లవ్ అండ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. మై రేటింగ్ వచ్చేసి 4/5. మీరు కూడా ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ.